3000 చాలా అర్జెంట్. మంగళ 2 ప్యాంట్లు 2 షర్ట్లు బ్యాగ్ లో పెట్టు. నెక్కన ఒకటే చాలు. ఇవ్వు, బస్సు వెళ్ళిపోతుంది. 3000 సరిపోవు. 5000 ఇచ్చే, బస్సు వెళ్ళిపోతుంది తొందరగా. ఎక్కడికి రా? ఏమిటంత అర్జెంటు? అంకోంకి గుస్సా కియా మాఫు, హమే తుమ్సే ప్యార్ కిత్నా ఏ హమ్ నహీ జాన్తో. ఏం రోగం వచ్చిందిరా? ఉన్నట్టుండి హిందీలో మాట్లాడుతున్నావు? ముంబై వెళ్తున్నాను, అక్కడ తెలుగు ఉండదు. హిందీ రిహార్సల్స్ చేస్తున్నా. ఇప్పుడు ఎందుకు ముంబై వెళ్తున్నారు? సాంబవి ట్రావెల్స్ వసంత కలిశాడు వదినా. సదానంద, మన సదానంద మొన్న ముంబై వెళ్లి బస్ స్టాప్ లో నిలబడ్డాడు. దుర్గాపురం నుండి 6 మంది వెళ్లారంట ముంబైకి. టికెట్ బుక్ లో చూశాను నేను. మన సదానంద వెళ్ళినట్టు అర్థమైంది. ముంబైకి ఎందుకు వెళ్తాడు? వెళ్తానని చెప్పాడా? వెళ్తానని చెప్పలేదు బావా. ఎక్కడున్నాడు? ఎక్కడికైనా వెళ్లి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని చాలా భయంగా ఉంది. వాడి కోపం చల్లబడేలా లేదు బావా. పార్వతి, పార్వతి, నేను దుకాణానికి వెళ్తున్నాను. రాత్రి కూడా అక్కడే ఉండాల్సి రావచ్చు. రేపు సాయంత్రం వస్తాను ఇంటికి. ఇదేంటండి, రాత్రిపూట దుకాణం తెరుస్తారా? అది బంగారం దుకాణం. స్నేహితుడిది అర్జెంటు పని ఒకటి ఉంది. అదేదో పనికిరాని అమ్మవారి విగ్రహాన్ని చేయించిస్తానని ఒప్పుకున్నట్ట. సగం పని అయింది. రేపు సాయంత్రం లోపు ఇవ్వాలి, లేదంటే గొడవ పెడతాడు. వెళ్ళొస్తాను. ఇంటి దగ్గరే ఉండి చేయాల్సింది. రాత్రిపూట దుకాణం దగ్గరంటే వద్దండి, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకు భయపడతారండి? చేసేది అమ్మవారికి సంబంధించిన పనే కదా. అమ్మవారి వెండి విగ్రహం చేస్తున్నారు, ఆమెనే కాపలా ఉంటుంది. మీరు కంగారు పడకండి. మొగుడు భార్యను కొట్టాడు, ఇది దారుణం అని సమాజంలో మొత్తుకునే పనిలేని వాళ్ళైనా, మహిళా సంఘం వాళ్ళైనా, టీవీ వాళ్ళైనా, పేపర్ వాళ్ళైనా అందరూ వచ్చి నా ఇంటి ముందు కూర్చున్నా సరే పర్వాలేదు. అమ్మవారు దుకాణం కాపలా కాస్తారు, అంతా అమ్మవారే చూసుకుంటారు అంటే నీ పళ్ళు రాలగొడతాను ఏమనుకున్నావో? ఎక్కడున్నారే అమ్మవారు? ఉంటే రమ్మని చెప్పు. దేవుడే లేడన్నవారు దేవుడి విగ్రహాన్ని చేసి సంపాదిస్తున్నారు. పరోక్షంగా మీరు అమ్మవారి సేవ చేస్తున్నారు. నోరు మూసుకో. అన్నయ్య, నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. 5 నిమిషాలు మాట్లాడి వెళ్తాను. సురేంద్ర గారు, ఇంత పెద్దిల్లు కట్టారు, ఒక మంచి కుక్కను తెచ్చి గేటు దగ్గర ఉంచలేరా? మీకన్నా నేను నయం. సదాశివే జైలుకి వెళ్ళినప్పుడు 2 నెలలు ఒక కుక్కను సాకాను. అలా మాట్లాడకన్నయ్యా, నా మీద నీకు కోపం ఉందని తెలుసు. 2 దెబ్బలు కొట్టు, మనసును మాత్రం బాధ పెట్టుకు. నాకు అన్నయ్య అనుకోవడానికి నువ్వొక్కడే ఉన్నావు కదా. నువ్వెవరో కూడా నాకు తెలియదు, నన్నెందుకు అన్నా అంటున్నావు? నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా, నువ్వలా మాట్లాడుకో. ప్రేమను గౌరవాన్ని వ్యాపార దృష్టిలో చూసే వాళ్లకు నాన్న, బుజ్జి, కన్నా, రండి పోండి అని వ్యాప్యాయంగా మాట్లాడడం చేత కాదు. అవును, అమ్మాయిలు చేత్తో పట్టుకున్నారే, ఏంటవి? అదే చికిత్స కోసం. బుద్ధిమాంద్యం ఉన్న వాళ్లకు, ఎముకలు విరగొట్టుకున్న వాళ్లకు. ఓహో, సిటీ హాస్పిటల్లో కన్నా మీ మందుల రేట్లు తక్కువ ఉంటాయా? ఇంతకీ అమ్మాయిలైనా మసాజ్ చేసేది? సార్, నేను చికిత్స చేసేది పేదలకు, డబ్బు కోసం కాదు. పర్వాలేదులే, నేను ఎవరికి చెప్పను, చెప్పేవయ్యా. అరే, ఇది ఏమన్నా మీ ఊరి రచ్చబండ అనుకున్నారా? పద్ధతి కాదు. మా కేంద్రం గురించి, ఇక్కడ వారి గురించి తక్కువ చేసి మాట్లాడకండి. ఓహోహోహో, మీరేదో ఇక్కడ జనాన్ని ఉద్ధరించినట్టు చెప్తున్నారే. ప్రతి 3 నెలలకోసారి 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నాం. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఏం తెలుసు మీకు? గురుకులం అనే గౌరవం లేకుండా కొందరి గురించి మాట్లాడాలంటే అర్హత ఉండాలి. మొన్న శుక్రవారం నుండి ఏమీ తినకుండా వ్రతం చేస్తున్నారు. మీ అయ్యగారి కోసమేనండి, అర్థం చేసుకోండి. ఊళ్లకు ఊళ్ళనే కొనుక్కునేంత ఉంది నీ దగ్గర కేశవనాథ. ఎందుకు నీకు సర్వాధికారం మీద అంత మోహం? నా మాట విని శంకర్ మీద ఆశ వదిలి ఇక దాన్ని మరిచిపో. నాకు అత్యాశ, నా మనసులో దురాలోచనలు. నేను మూర్ఖుణ్ణి. నా గురించి ఇలా ఆలోచించేనా ఈ నిర్ణయానికి వచ్చింది? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. దుర్మార్గాన్ని అనుసరించకూడదనే చెప్పేది. మా తాత మార్తాండుడి కలను నిజం చేయాలనుకున్నాను. అది దుర్మార్గం ఎలా అవుతుంది? మా తాత మార్తాండుడి వల్ల మా నాన్న, ఆయన వల్ల నేను జన్మలు సంపాదించుకున్నాం. వాళ్ళ ఆశయాలు నెరవేర్చడం అపరాధం ఎలా అవుతుంది? మంచి మార్గంలో వెళ్ళు, అందరికీ మంచి చెయ్యి. శంఖం విషయంలో రక్తపాతం జరగకూడదని మీరు అన్నారు, అందుకే నేను ఊరుకున్నాను. అయినా మహాదేవి దగ్గర ఉన్న ఆ శంఖం నాకు దక్కట్లేదు. సమాధానం చెప్పండి.